లండన్‌లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏవైతే మొన్న 1,50,000 మంది జాయిన్ అయినటువంటి ఉద్యమం. ఏంటది? అరబ్ దేశాలు గాదు గానీ, ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళే గాదు, ఈవెన్ ఆఫ్రికా నుంచి వచ్చినోళ్ళు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటన్‌లో బ్రతుకుతా, వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తాం ఒక ఎత్తు. అక్కడికి సర్దుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని. కానీ సమస్య ఎక్కడొస్తుంది? వీళ్ళ ఆడపిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించి వీళ్ళ ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దాన్ని బేస్ చేసుకుని జరుగుతున్న ఉద్యమాలకు క్రమంగా మద్దతు పెరుగుతుంది. 1,50,000 మంది రోడ్డెక్కారు. వీళ్ళకి అనుకూలంగా ఉద్యమించినటువంటి దానికి 5,000 మంది వచ్చారు. ఈ టైంలో అమెరికాలో కూడా ఓ పక్కన ట్రంప్ ఉండటం, అక్కడ రైటిస్ట్ భావజాలం పెరగడం, చొరబాటుదారులకు వ్యతిరేకంగా అవడంతో వాళ్ళు కూడా ఇక్కడ బ్రిటన్‌కి ఈ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు లండన్ కమిషనర్ ఏమంటున్నారంటే, అమెరికా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. బ్రిటన్‌లో ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరైతే ఈ రైటిస్ట్ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారట.